ఈరోజు నిన్న జరిగిన సంఘటన పార్లమెంట్లో ఆ ఇటలీ కుక్క రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఏమవుతున్నాయంటే హిందువులు పనికి మాలోళ్ళు, దేనికి పనికిరారు, అహింసాపరులు, నోటుకొచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది ఎలా ఉందంటే హిందూ మనోభావాలు దెబ్బతీసేటగా ఇలాంటి వాళ్ళకే మనం అధికారం ఇచ్చేది. ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళగా మనం అధికారం ఇచ్చి మనం ఇక్కడ కూర్చోబెట్టింది. పార్లమెంట్లో ప్రజల సమస్యలు మాట్లాడతారని కదా కూర్చోబెట్టాము. మీరు ఇలా మతాలు కులాలు మాట్లాడి ఇలా అందరినీ విడదీసి ఇలా మత విద్వేషాలు రెచ్చగొడతారని మేము మీకు అధికారం ఇచ్చాము. ఇలాంటి వాళ్ళకి అధికారం ఇచ్చినందుకు మేమందరూ సిగ్గుపడతా ఉన్నారు. జనం కూడా ఇలా హిందువులకి ఒకరికొకరు గొడవ పెట్టి హిందువులు ఇలా దేనికి పనికిరారు అని మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా యువ మోర్చా ఈరోజు స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరులో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ తగలబెట్టి యువ మోర్చా నిరసన తెలియజేసింది. మనందరం కూడా చూసాం, ఏదైతే పార్లమెంటు హౌస్లో ఏ విధమైనటువంటి చర్చ జరగాలో ఆ విధమైనటువంటి చర్చ జరగకుండా ఈ దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ సంక్షేమం కోసం మాట్లాడకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏదైతే రాహుల్ గాంధీ నిన్న మాట్లాడినటువంటి విషయాలందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూశారు. హిందువులను అవమానపరుస్తూ హిందువులు ఏదైతే హింసను ప్రోత్సహిస్తారో అదేవిధంగా హిందువులు విద్వేషాలు రెచ్చగొడతారు, హిందువులు మీద అనుచిత వాక్యాలు చేసినటువంటి రాహుల్ గాంధీని ఏ విధంగా మనం పార్లమెంట్లో చూసామో మనందరం కూడా తెలుసు. ఏదైతే జరిగిందో సంఘటన మీ అందరికీ తెలిసిందే. కానీ మతాల్ని రెచ్చగొట్టి హిందువులంటే విషయం, హిందువు అంటే హిందూ వ్యతిరేకులు అంటూ ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో రాహుల్ గాంధీ, ఆయనకు అసలు ఆ పార్లమెంట్లో కూర్చునే అధికారం ఎవరిచ్చారు? హిందువులమే, హిందూ దేశంలో ఉన్నటువంటి హిందువులే ఇచ్చారు. మీకు అసలు సిగ్గుందా అంటున్నా నేను. సిగ్గు లేకుండా అక్కడ కూర్చొని మీరు వాగుతున్నారే, ఆ వాగుడికి అర్థం ఏమిటి? అసలు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఇష్టం లేనప్పుడు హిందూ దేశంలో ఉంటూ, హిందువులు తిండి తింటూ, హిందువులకు ఇచ్చిన బట్టలు కట్టుకుంటూ మీరు వాగుతున్న వ్యాఖ్యలు ఏమిటవి? ఈ వాగుడు ఆపకపోయినట్లయితే మొత్తం యువమోర్చాతో పాటు మహిళలందరూ కూడా సుడి గాలిలా మిమ్మల్ని చుట్టి ముంచి గంగలో కలిపేస్తారని చెప్తున్నాం. గుర్తుంచుకోండి. ఏదైతే మీరు వ్యాఖ్యలు చేశారో అవి వెనక్కి తీసుకోకపోయినట్లయితే మీకు జరగబోయే దుర్గతి ఏంటో మీకు యువమోర్చా బుద్ధి చెప్తుందని నేను సవినయంగా మనవి చేస్తున్నాను మీకు.